మనకు అనుగ్రహించినటువంటి ఆయన గొప్ప కృపను బట్టి ప్రభువుకి ఎంతైనా మనం వందనస్తున్నాం. రండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముందును దానిని గూర్చి పాడి. మన మూల పాఠం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పి ఉన్న గోధుమలను ఎవరను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనప్పుని ఎడల ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకునే వారిగా ఉంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి, ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభువా గడిచిన కాలం అంతయు నీ కృపగలిగిన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చిన తండ్రి నీ కొందరము. తిరిగి ప్రభువా మమ్మల్ని మరొక బైబిల్ పట్టణ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా నీ మాటలు వినుటకు మమ్మల్ని సిద్ధపరిచిన మీ గొప్ప సంకల్పాన్ని బట్టి నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మా హృదయాలను తెరిచి మీ వాక్యంతో నింపి ప్రభువా ఇదిగో తండ్రి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకున్నటకు కృప చూపించమని కోరుతున్నాం. మీ వాక్యంతో మా హృదయాలను నింపమని, వాక్యానుసారంగా జీవితాలను కట్టుకున్నటకు కృప చూపించమని కోరుతున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. నిలబడుచున్న నేను ఇటువంటి మిగిలిన వ్యక్తిని ప్రభువా, అల్పుడును నిష్ఠ దౌర్భాగ్యుడు ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని అయా తండ్రి మీ ఆత్మశక్తి చేతనాన్ని నింపి ప్రభువా మీ ప్రజలతో నాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ రాయబడుతూ వస్తుంది. ఆ దినమున మనోహరమకు ఒక ద్రాక్షావనముండును. మనం ఈరోజు ఈ బైబిల్ పట్టణంలో మనోహరమైనటువంటి ద్రాక్షావనం గురించి మాట్లాడుకుంటాం. మనోహరమైనటువంటి ఒక ద్రాక్షావనము మనకు కనబడతా ఉంది. ఆ దినమున మనోహరమైన ద్రాక్షావనముండును. ఎవరు ఈ ద్రాక్షావనము, ఎవరికి ఈ ద్రాక్షావనము అనేది సాదృశ్యంగా ఉన్నది అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైనటువంటి వనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు వంశము దేవునికి యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ద్రాక్ష తోటగా మనకు కనబడుతున్నారు. అలాగే యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనంగా కనబడుతున్నారు. అంటే మొత్తానికి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్ష వనముగా పిలువబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట లేదా దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్ష వనము. ఎందుకయా దేవాది దేవునికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టమైనటువంటి ద్రాక్ష వనముగా లేదా మనోహరమైనటువంటి ద్రాక్ష వనముగా వీళ్ళు పిలువబడుతున్నారంటే
దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన సెలవిచ్చాడు, నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందును అని దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. వారు వాగ్దాన పుత్రులు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వాగ్దానం చేత తీసుకురాబడినటువంటి వారు కనుక వారు వాగ్దాన పుత్రులు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు, ప్రతిష్ఠిత జనము. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు విమోచించబడినటువంటి వారు. ప్రభు చేత ఆయన వారి విమోచకుడు. ప్రభు ఎవరంటే ఇజ్రాయేలీలకు విమోచకుడు. వారు ఆయనకి ప్రతిష్ఠిత జనము. వారు నిబంధన వాగ్దాన పుత్రుడు. దేవుడు వారితో వడంబడిక చేసుకున్నాడు కనుక ఆయన వారితో సెలవిచ్చాడు, మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందును. ఈ కారణాన్ని బట్టి వారు ఎవరంటే ఇజ్రాయేలీలు దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట, లేదా అది మనోహరమైనటువంటి ద్రాక్షావనం. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మనోహరమైనటువంటి ద్రాక్షావనం. మనోహరము అనగా ఇంపైనది, మనోహరం అనగా ఇష్టమైనది, మనోహరం అనగా ఆహ్లాదకరమైనది. కనుక ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఈ సమస్త భూమి మీద జనములందరికంటే ప్రభు వారిని మిక్కిలుగా హెచ్చించి వారిని ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు వారికి దేవుడుగా ఉంటూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఇష్టమైనటువంటి ద్రాక్షావనముగా లేదా మనోహరమైనటువంటి ద్రాక్షావనముగా ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. కనుక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మనోహరమగు ఒక ద్రాక్షావనము. ఈ మనోహరమగు ఒక ద్రాక్షావనం గురించి, ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చదివిస్తూ వచ్చాడు. వారే ఇజ్రాయేల్ ప్రజలే దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట లేదా మనోహరమగు ఒక ద్రాక్షావనం. మరి ఈ మనోహరమగు ద్రాక్షావనములోకి ఎవరు చేర్చబడతారు? ఎవరు మనోహరమగు ద్రాక్షావనముగా కీర్తించబడతారు అంటే చూడండి, పరమగీతములు 7వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఇక్కడ పరమగీతములో సొలొమోను రాజు సోలమితి గురించి ప్రస్తావించబడుతూ వస్తుంది. ఇక్కడ వారిద్దరి మధ్య జరిగే సంభాషణ మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ప్రియుడికి ఒక ప్రియురాలికి మధ్య జరిగేటువంటి సంభాషణ ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు తేట తెల్లంగా కనబడుతూ ఉంటుంది. అందుకనే సొలొమోను రాజు తన ప్రియురాలైనటువంటి సోలమితిని గురించి ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా ప్రియురాల ఆనందకరమైనటువంటి వాటిలో నీవు అతి సుందరమైన దానవు. తనకి ఆనందాన్ని కలిగించే వాటిలో ప్రియురాలైనటువంటి సోలమితే అతి మనోహరమైనది, అతి సుందరమైనదిగా కీర్తించబడుతూ వచ్చింది. తన ప్రియురాలు గురించి ఒక మాటలో చెప్పాలంటే, తన ప్రియురాలు సొలొమోను రాజుకి అతి మనోహరమైనది. కనుక ఎందుకయ్యా ఈ సోలమితి ఆయనకి అతి మనోహరమైనదిగా కనబడుతూ ఉన్నదంటే, సోలమితిలో ఏమి కనబడుతుంది చూడండి. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, 5వ వచనంలో 6వ వచనాన్ని చదువుదాం. మొదటి అధ్యాయం పరమగీతములు 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడు, నేను ఎండ తగిలిన చాలు. సోలమితి ఎలా ఉందట? నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. సోలమితిని మనం చూసినట్లయితే, సోలమితి శారీరకమైనటువంటి ఆ మేలిమి ఛాయ ఎలా ఉంది అంటే తను నల్లనిదిగా వర్ణించబడుతూ వచ్చింది ఇక్కడ. అయితే తను నల్లగా ఉన్న కారణాన్ని బట్టి యెరూషలేము కుమార్తెలు తనను చిన్న చూపులు చూస్తూ ఉన్నారట. ఈ చిన్న చూపులు చూడబడుతున్నటువంటి లేదా తప్పుగా చేయబడి చూడబడుతున్నటువంటి ఈ యొక్క సోలమితి సొలొమోను రాజుకి అతి ప్రియమైనదిగా ఎంచబడుతూ వచ్చింది, అతి మనోహరమైనదిగా ఎంచబడుతూ వచ్చింది. కనుక నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను.
నల్లదైన సూలమితి సొలొమోను రాజుకు అతి మనోహరమైనదిగా కనబడుతుంది. అతి మనోహరమైనదిగా తనని కీర్తిస్తూ వచ్చాడు. ఇదిగో యెరూషలేము కుమార్తెనైతే తనను ఇదిగో చిన్న చూపులు చూస్తూ ఉన్నారు, తక్కువ దానిగా చేస్తూ చూస్తున్నారు. కానీ నల్లదైన సూలమితి సొలొమోను దృష్టిలో అత్యంత మనోహరమైనదిగా ఎంచబడింది. నాకు కొంచెం గొంతు నొప్పిగా దగ్గుగా ఉంటుంది, దయచేసి మన్నించండి. అయితే ఎందుకయ్యా ఇంత మనోహరమైనదిగా సూలమితి ఎంచబడుతుందంటే, సూలమితిలో అనేకమైనటువంటి సొలొమోను ఇచ్చిన లక్షణాలు చాలా ఉన్నాయి. అందులో 5వ అధ్యాయము 2వ వచనంలో 8వ అధ్యాయం పరమగీతంలో 8వ అధ్యాయంలో 6వ వచనం మధ్య భాగంలో మనం చూసినట్లయితే, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము అని చెప్పాడు. అనగా దీనిని బట్టి మనం అర్థం చేసుకోగలము, సొలొమోను రాజుని తన హృదయములో ఉంచుకున్నటువంటిది, తన హృదయములోకి సొలొమోను రాజును చేర్చుకున్నది. అది మొదటి కారణం. ఎందుకయ్యా ఈ నల్లనిది యెరూషలేము కుమార్తెల చేత తక్కువగా చేయబడి చిన్న చూపులు చేయబడినటువంటి ఈ సూలమితి సొలొమోను రాజుకి మనోహరమైనదిగా ఎంచబడుతూ వచ్చిందంటే, ఇదిగో మొట్టమొదటిగా సొలొమోను రాజుని తన హృదయంలో చేర్చుకున్నది. రెండవది మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 3వ వచనంలో, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుకున్నది. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుకున్నది. అనగా సొలొమోను రాజు కౌగిట్లో తనుకుంటూ వచ్చింది. అనగా తను తాను సొలొమోను రాజుకి సమర్పించుకున్నది. అనగా తను తాను సొలొమోను రాజుకి ఎంతో లోబడుతూ వచ్చింది సూలమితి. ఆ కారణాన్ని బట్టి సొలొమోను రాజుకి సూలమితి నల్లనిదైనా సరే అది మనోహరమైనదిగా కనబడుతున్నది. మొదటి కారణం సొలొమోను రాజును తన హృదయంలోకి చేర్చుకున్నది. రెండవ కారణం తన కుడి చేయి తన కౌగిలించుకున్నది, ఎడమ చేయి తన తల క్రింద ఉన్నదండి. సొలొమోను రాజు కౌగిట్లో తన బంధించబడుతూ వచ్చింది. అనగా తను తాను సమర్పించుకున్నది సొలొమోను రాజుకి. అనగా తనకి లోబడుతూ వచ్చింది సూలమితి సొలొమోను రాజుకి. ఇది రెండవ కారణం. మూడవది చూడండి, 5వ అధ్యాయం 9వ వచనంలో, 5వ అధ్యాయం 9వ వచనం, స్త్రీలలో అధిక సుందరమగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. వారు అడుగుతున్నారు, నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటి అన్నట్టు. సూలమితి తన ప్రియుని ఎంతో వర్ణిస్తూ ఉంది, ఆయనని ఎంతో కనపరుస్తూ ఉంది, ఆయనని ఎంతగానో కొనియాడుతూ వస్తుంది ఇక్కడ. అందుకనే నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడిగా తను అభివర్ణిస్తూ వచ్చింది. తన ప్రియుడిని ఎంతో ఉన్నతంగా వారి ముందు కనపరుస్తుంది, తనని ఎంతగానో కీర్తిస్తూ వస్తుంది. ఇది మూడవ కారణం. సూలమితి సొలొమోను రాజుని ఎంతగానో కొనియాడుతుంది, ఎంతగానో గణపరుస్తుంది. తన యొక్క విశేషణ, ఆయన యొక్క ప్రత్యేకమైన గుణాలని అక్కడ ప్రజలకు చాటు చెప్పినట్టుగా కనబడుతుంది. ఇది మూడవ కారణం. ఇంకా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. నేను నా ప్రాణ ప్రియుడిని వెతికింది. తన ప్రాణ ప్రియుడిని వెతికిందంట. వెతకడమే కాదు, అక్కడ 4వ వచనంలో చూస్తే, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడాను, నా తల్లి వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చింది. తన ప్రాణప్రియుడిని వెతుకుతూ ఉంది. ఎప్పుడైతే తన ప్రాణప్రియుడు ఎదురుపడ్డాడో అతన్ని వదిలిపెట్టగా తన ఇంటికి, తన తల్లి ఇంటికి చేర్చుకున్నదిగా కనబడుతుంది. అనగా తన ఇంటికి చేర్చుకున్నది సూలమితి సొలొమోను రాజు. వీటన్నింటిని కారణాన్ని బట్టి నల్లనిదైన యెరూషలేము కుమార్తెలతో చిన్న చూపులు చూడబడుతున్నప్పటికీ సొలొమోను దృష్టిలో ఆమె సౌందర్యవంతురాలిగా కీర్తించబడింది. ఆమె మనోహరమైన దానిగా సొలొమోను కీర్తిస్తూ వచ్చాడు. సొలొమోను రాజుకు ఆమె మనోహరమైన దానిగా కనబడుతూ వచ్చింది. ఎందుకంటే తన హృదయంలో, సూలమితి హృదయంలో సొలొమోను రాజు చేర్చుకున్నది. తన కౌగిట్లో
ఆమె ఒదిగిపోతూ వచ్చింది. అనగా తను తాను పూర్తిగా సొలొమోను రాజుకు సమర్పించుకుంటూ వచ్చింది, తనకు లోబడుతూ వచ్చింది. ఇంకా తన ప్రాణప్రియుని వెతుకుతూ ఉంది. ఆయన వెతికినప్పుడు తన ఇంటికి చేర్చుకుంటూ వచ్చింది. తర్వాత ఆమె ఇంకా ఆయన ఎంతగానో కీర్తిస్తూ, ఆయన ఎంతగానో వర్ణిస్తూ, ఆ ప్రజలందరి ముందు ఆయన గణపరుస్తూ వచ్చింది. వీటన్నింటిని కారణాన్ని బట్టి సూలమితి మనోహరమైన దానిగా కీర్తించబడింది. మనోహరమైన దానిగా సొలొమోను ఎంచుతూ వచ్చాడు ఆమెను. కనుక మరి ఎవరు ఈ సూలమితి అంటే సంఘానికి సాదృశ్యంగా చెప్పబడుతూ వచ్చింది. మరి సంఘం అంటే ఎవరు? నీవు నేనే. సంఘంగా కట్టబడినటువంటి నీవు నేనే మనము సొలొమోనుకి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యమే సొలొమోను. కనుక సొలొమోను రాజుకి అత్యంత మనోహరమైనటువంటి సొలొమోను ఎవరు అంటే నీవు నేనే. మరి సంఘము సొలొమోను రాజుకి సాదృశ్యంగా మరి ఎవరిని చెప్తామంటే యేసు ప్రభు వారిని లేదా దేవాది దేవుణ్ణి మనము సొలొమోను రాజుకు సాదృశ్యంగా మనం చెప్తాం. మరి మనము సంఘములో చేర్చబడినటువంటి మనము, ఆయనకి అత్యంత ప్రియులుగా ఉన్నటువంటి మనము, అత్యంత మనోహరముగా చేయబడినటువంటి మనము ఇంతకు ముందు ఎలాగున్నామంటే ఈ సూలమితికి వలె నల్లని వారమే. సూలమితి అయితే తన శరీర ఛాయపరంగా నల్లదే కానీ తన ఆత్మ సౌందర్యమే కలిగినది కనుక సొలొమోనుకి ఎంతో మనోహరమైన దానిగా కనబడుతుంది. కనుక మనకైతే ఆత్మ సౌందర్యం లేదు. మనము నల్లని వారి మనం నల్లని వారమని ఎలాగ చెప్పగలమంటే ఇదిగో ఆది కాండంలో ఆదాము సంతతి ద్వారా తీసుకురాబడినటువంటి మనము ఆదాము రూపింపబడిన తర్వాత ఆదామును అవ్వను ఆ ఏదైనా వరంలో ఉంచిన తర్వాత ఇదిగో దేవుడు వారి ఆ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ యొక్క వృక్ష ఫలములు తినొద్దని చెప్పినప్పుడు ఆదాము అవ్వల ఆ పండు తిన్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడంటే దేవుని స్వరాన్ని విన్నప్పుడు 3:8 వచ్చిన ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము నల్లని వారమని మనం ఎలాగో గ్రహించగలం. నలుపు పాపానికి చిహ్నంగా మనకు కనబడుతుంది, పాపానికి సాదృశ్యంగా. చూడండి 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. ఇది ఎక్కడున్నారు? తోట చెట్ల మధ్య దాక్కున్నట్టుగా ఉన్నాం. తోట చెట్లు అనగా ఆ రోజు మహా ఎత్తైనటువంటి వృక్షాలు, ఆ యొక్క ఏదైనా వనం వారి వరకు ఏర్పరచబడినటువంటిది కనుక అట్టి మహా వృక్షాలతో కూడినటువంటి ఏదైనా వనము ఆ తోట చెట్ల మధ్యలో చాలా అత్యంత ఎత్తుగా గుబురుగా పెరిగినటువంటి ఆ తోట చెట్ల మధ్యలో నీడలో లేదా చాటైన ప్రదేశంలో ఆదాము అవ్వలు దాక్కున్నట్టుగా మనం చూస్తాం. అంటే చీకటిలో అంటే దాక్కునట అంటే ఎవరికి కనబడకుండా దాక్కునట అంటే ఒక కనపడిన ప్రదేశం చీకటికి సాదృశ్యం. ఒక మానవుడు ఎక్కడ చీకటిలో ఉన్నప్పుడు కనపడలేడు, అనగా ఒక మరుగు ప్రదేశంలో ఉన్నప్పుడు కనపడలేడు. కనుక ఆదాము ఎక్కడికి చేర్చబడ్డాడు పాపం చేసినప్పుడు అంటే మరుగు ప్రాంతంలో, దాక్కునే ప్రాంతంలో, కనబడినటువంటి ప్రాంతంలో ఆయన దాక్కుంటూ వచ్చాడు. అనగా పాపం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయేది. తోట చెట్ల మధ్యలో అనగా దేవునికి కనపడకుండా ఉండాలనే ఉద్దేశంతో చెట్ల మధ్యలో, గుబురులో లేదా దాగు ప్రదేశంలో, నీడ ఉన్న ప్రదేశంలో లేదా చీకటి ప్రదేశంలో ఆదాము దాగుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని కంటికి కనపడకుండా ఉండగలడా? అది అసాధ్యమైనటువంటి పని. కానీ ఈ నలుపు పాపానికి సాదృశ్యం కనుక నల్లని ప్రదేశం లేదా చీకటి గల ప్రదేశం లేదా నీడ కలిగిన ప్రదేశంలో, మరుగు ప్రదేశంలో ఆదాము దాక్కున్నాడు. కనుక ఈ ఆదాము సంతతి అయినటువంటి మనము నల్లని వారము లేదా పాపముతో నిండిపోయినటువంటి వారం. ఇట్టి పాపముతో నిండిపోయినటువంటి వారం మరి దేవునికి అత్యంత ప్రియులుగా మనం ఎలాగో సోలమితి వరే ఎలాగో మనోహరమైనటువంటి వారిగా మార్చబడుతూ ఉన్నామంటే దేవుని యొక్క సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా, ఆయన చేసినటువంటి ఆ రక్షణ కార్యము ద్వారా ఇదిగో మనం కూడా సోలమితికి వలె ఆయన్ని యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకుడి, ఆయన సమీపంగా ఉండలేపుడే మీరు ఆయనని వేడుకొనుడి అని వాక్యాన్ని నెరవేరుస్తూ వచ్చాం. ఆయన దొరుకు కాలమందు ఈ కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు తన తాను మానవానికి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. అప్పుడు మనం ఆయన చేర్చుకుంటూ వచ్చాం.
కనుక ఆయన మన హృదయంలో చేర్చుకున్నాం. సొలొమోనులాగా అయితే తన హృదయమందు నామాక్షరముగా సొలొమోనుడు ఎలాగూ ముద్రించుకుంటూ వచ్చిందో, యేసు ప్రభు వారిని మన హృదయంలో మారు మనసు పొందడం ద్వారా మనం యేసు ప్రభు వారిని మన హృదయంలోకి చేర్చుకుంటూ వచ్చాం. ఆయన మనకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుతూ వచ్చాం. ఇదిగో మనం ఆయన ప్రతి ప్రభుదినంలో ఆయన్ని ఆరాధిస్తూ వస్తున్నాం. ఇంకా ఆయనని ధవలవర్ణుడుగా రత్నవర్ణుడుగా మనం కీర్తిస్తూ ఉన్నాం. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన మనం చేర్చుకున్నాం. సులభికి ఎలాగైతే తన ఇంటికి చేర్చుకుందో, మన హృదయం అనేటువంటి ఇంట్లోకి ప్రభువుని చేర్చుకున్న విధానాన్ని బట్టి మనం కూడా సోలమితికి వలె ఆమె నల్లనిది శరీరాకారం, శరీర రంగులో అయినా ఆయనకి మనోహరమైనది. మనం పాపం విషయంలో నల్లని వారమే అయినా కానీ ప్రభు తను ప్రేమించి తను కార్చినటువంటి రక్తం ద్వారా మనల్ని కూడా ఇట్టి రక్షణ ఆయన క్రీస్తు సున్నతిలో పాలువారొకటి చేత మనల్ని కూడా చేర్చుకున్నట్టు ద్వారా ఈ కార్యాలన్నీ జరిగించడం ద్వారా తను ఎందరు అంగీకరించుకుందరు మనందరికీ ఆయన పిల్లలకి అధికారం ఇచ్చాడు కనుక మనం కూడా ఆయనకి మనోహరమైనటువంటి వారిగా ఎన్ని సోలకి ఏవైతే నెరవేరుస్తూ వచ్చిందో అటువన్నీ కూడా మన జీవితంలో కూడా మనం కూడా నెరవేరుస్తూ రాబట్టి మనం కూడా మనోహరమైనటువంటి వారిగా ఉన్నాం. మనం ఇప్పుడు చెప్పగలం, మనం కూడా మనోహరమైనటువంటి ద్రాక్షావనమే. ఆ దినమున మనోహరమైన ఒక ద్రాక్షావనం ఉండదు. ఎవరు ఈ ద్రాక్షావనం అంటే ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పారు. వారు ప్రతిష్ఠిత జనం, వారు విమోచించబడ్డారు. ఆయన వారికి దేవుడిగా ఉన్నారు, వారు ఆయన ప్రజలుగా ఉన్నారు. ఇవన్నీ మనలో కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు కనుక మనం కూడా మనోహరమైనటువంటి ద్రాక్షావనమే. మరొకటి చూసుకున్నాం. ఏంటి మనోహరం అంటే కీర్తనలు 133వ అధ్యాయం 133వ కీర్తన 133వ కీర్తన మొదటి వచనం. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చాలు. ఇక్కడ సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ మనం ఐక్యత కలిగి నివసించుట మనోహరంగా పిలువబడుతుంది. ఐక్యత కలిగి నివసించుట, ఇక్కడ సహోదరుడు ఆత్మీయంగా భౌతికంగా మనం ఐక్యత కలిగి నివసించాలి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట, మన పొరుగువాడు మన సహోదరుడుగా ఉంటాడు కనుక మన పొరుగువారే మన సహోదరుడు. వారితో అన్ని విషయాల్లో ఐక్యత కలిగి మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి ఈ భూమి మీద జీవించినంత కాలం, ఈ యాత్రా జీవితంలో. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఆత్మీయంగా కూడా మనము ఐక్యత కలిగి నివసించాలి. ఎలాగో ఐక్యత కలిగి నివసించగలం? ఎవరితో ఐక్యత కలిగి? ఇక్కడ ఐక్యత కలిగి నివసించుట మనోహరము. ఐక్యత, ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? మనం ఎవరితో ఐక్యత కలిగి జీవించినప్పుడు, ఎవరితో మనం ఐక్యంగా మింగిలైనప్పుడు, ఆయన మనలో మనం ఆయనలో అలాగూ ఐక్యత కలిగినప్పుడు అది మనోహరమైనది దానిగా ఉంటుంది. మరి చూడండి, ఎవరితో మనం ఐక్యత కలిగి ఉండాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. చాలు. ఇక్కడ మనం చూడగలం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగినట్లు. ఎవరు ఈ కుమారుడు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అనేకులలో అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించును.
ఇదిగో అనేక సహోదరులు ఉన్నారు. ఎవరు తన్ను ఎందరు అంగీకరించినో, ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచినో వారందరూ కూడా దేవుని పిల్లలు అనేటటువంటి అధికారం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. వారు ఎవరయ్యా అంటే దేవుని వలన పుట్టినటువంటి వారు, దేవుని వలన ఆత్మీయంగా ఆత్మ మూలముగా ఇదిగో నీటి మూలముగా ఎవరైతే పుడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా పిలువబడతారు. అటువారే దేవుని వలన పుట్టినటువంటి వారు. ఇదిగో యేసు ప్రభు వారు దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి జ్యేష్ఠ కుమారుడిగా ఎంచబడుతూ వచ్చాడు. మరి ఇదిగో అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. కనుక అట్టి వారందరూ ఏర్పరచుకున్నటువంటి దేవుడు అట్టి సహోదరుల్లో ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి విమోచించబడి ఆయన పిల్లలవుతారో, దేవుని వలన ఎవరైతే పుడతారో అట్టి వారందరూ కూడా సహోదరులు. అనేక సహోదరులలో అని రాయబడుతూ వచ్చింది. మనందరం కూడా సహోదరులమే. మనందరిలో యేసు ప్రభు వారు జ్యేష్ఠుడట. అందుకని ఎక్కడ చెబుతున్నాడు, ఎందుకనగా తన కుమారుడు యేసు ప్రభు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడన్నట్లు ఆయన మొదటివాడు. ఆయన మొదటివాడు కనుక ఆయన జ్యేష్ఠ కుమారుడు. మనము పాప క్షమాపణ పొంది మన పాపాలను ప్రాయశ్చిత్తం గావించబడి ఆయన క్రీస్తు యేసుకు జరిగిన సున్నతిలో పాలివారైనటువంటి మనందరం కూడా ఆయన ఇప్పుడు దేవుని పిల్లలము, దేవుని కుమారులు కనుక ఇప్పుడు మనందరిలో జ్యేష్ఠుడు యేసు ప్రభువారు. మరి జ్యేష్ఠుడైనటువంటి యేసు ప్రభువారు, తండ్రి కుమారులు కుమార్తెలమైనటువంటి మనం, ఒకవైపు యేసు ప్రభువారు, ఇంకొక వైపు మనము, ఆయన పిల్లలుగా చేయబడినటువంటి మనము. ఇప్పుడు మనందరికీ యేసు ప్రభువారికి మనకు ఆ సారూప్యతలోకి మార్చబడాలా. అందుకనే అక్కడ చెప్తూ ఉన్నది, వారు తన కుమారుని సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఇదిగో జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు మనల్ని ఎరిగి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఎందుకయ్యా అంటే క్రీస్తు సారూప్యతలోకి మనం తీసుకురాబడి నిమిత్తము. కనుక ఎవరు ఐక్యత కలిగి ఉండాలంటే ఇదిగోండి సహోదరుడు ఐక్యత కలిగి ఉండాలి. ఇదిగో దేవుని కుమారుడైనటువంటి దేవుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క సారూప్యతలోకి నీవు నేను తీసుకురావడం నిమిత్తము అనేక మంది సహోదరులైనటువంటి మనలందరినీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి ఆ యొక్క ఐక్యత రావాలంటే యేసు ప్రభు వారి యొక్క సారూప్యత మనలోకి రావాలి, మనము ఆయనలో కలవాలి, ఆయన మనలో రావాలి. అందుకనే ఇక్కడ చెప్తుంది, కుమారునితో సారూప్యము గలవారొకటకు. ఆయన కుమారునితో నువ్వు సారూప్యము గలవాడ అవ్వాలి. అప్పుడే మనము ఏకమైపోతాం. ఎలాగో ఏకం కాగలమంటే మనం ఆయనలో కలిసిపోగలమంటే ఆయన అన్నాడు కదా, మీరు నా యందు నిలిచి ఉండుడి అన్నాడు. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మనం ఆయన్ని మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడు అప్పుడు ఏమైపోతాం, ఒకరు ఆయన మనలో, మనం ఆయనలో కలిసిపోతాం. ఐక్యత కలిగి నివసించుట అనగా ఆయన సారూప్యతలోకి మనం తీసుకురాబడతా. అందుకనే ఏమంటే గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. అంటే ఎంత ప్రయాసం, క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము పూర్తిగా క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. క్రీస్తు స్వరూపములోకి ఎలా మార్చబడగలం? పౌలు అంటాడు కదా, ఇదిగో జీవించువాడు నేను కాదు అంటాడు. అంటే క్రీస్తే నాలో కనబడుతున్నాడు అంటాడు. ఎలా క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడగలమంటే ఇదిగో నీ జీవన విధానం మార్చబడాలి, నీ యొక్క నడత మార్చబడాలి, నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి, నీ మాట తీరు మారాలి, నీ వేషధారణ మారాలి, నీ యొక్క నడత మారాలి, నీవు క్రీస్తు వలె కనబడాలి. నీలో ఎవరు కనబడాలంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు కనబడాలి. ఇదిగో సర్వము తన ప్రియులైనటువంటి వారి కొరకు త్యజించిన త్యాగం చేసినటువంటి యేసు ప్రభు నీలో కనబడాలి. అప్పుడే ఆయనలో నీవు ఐక్యత కలిగి నివసించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. ఇప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఆయన దేవుని కుమారుడిగా జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు యేసు ప్రభు వారు. మనం కూడా ఆయన కుమార్తెలు. మరి ఐక్యత, ఆ సహోదరులు ఐక్యత కలిగి ఉండాలనుకుంటున్నప్పుడు, అది మనోహరమైనదిగా ఎంచబడుతున్నప్పుడు యేసు ప్రభు సారూప్యతలోకి తీసుకురాబడాలి. యేసు ప్రభు సారూప్యతలోకి తీసుకురాబడాలంటే ఈ లోకం నీలో కనబడకూడదు. అందుకనే ఆయన పౌలు గారు అంటున్నాడు, జీవించేవాడని నేను కాదు అంటాడు. మరి ఎవరు జీవించాలి?
సిలువ వేయబడినటువంటి క్రీస్తు మనలో కనపడాలి. నీ నడత, నీ మాట తీరు, నీ జీవన విధానం ఇవన్నీ కూడా ఎవరు ఎలా కనపడాలంటే నీలో క్రీస్తును ప్రస్ఫుటంగా లోకానికి నువ్వు కనపరచాలి. అప్పుడు మాత్రమే ఐక్యత కలిగి నివసించుట మనోహరము అన్నప్పుడు ఆ మనోహరమైనటువంటి ద్రాక్షావనముగా నువ్వు చేర్చబడతావు. నువ్వు మనోహరమైన దానిగా, మనోహరమైనటువంటి వ్యక్తిగా నువ్వు పిలువబడాలి అంటే నీలో సిలువ వేయబడినటువంటి క్రీస్తు కనబడాలా. ఇదిగో సర్వం ఈ లోకంలో ఉన్నటువంటి మానవాన్ని కొరకు త్యజించి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి భూమి మీదకి వచ్చి తను తాను సిలువకు అప్పగించినటువంటి యేసు ప్రభు సంపూర్తిగా నీలో కనబడాలా. ఆయన సహనం నీలో కనబడాలా, ఆయన దీర్ఘశాంతం నీలో కనబడాలా, ఆయన ప్రేమ నీలో కనబడాలా. ఎప్పుడైతే ఆయన ఇవన్నీ కూడా యేసు ప్రభుకి ఏదైతే ఇష్టం లేదో అది నీలో కనబడకూడదు. కనుక నీవు ఎప్పుడైతే వాటన్నిటిని నువ్వు త్యజిస్తావో అప్పుడు ఆయన నీలో నివాసం చేస్తాడు. నీవు ఆయనలో కనబడతావు. ఆయన ఎంత నువ్వు నిలిచి ఉంటావు, నీలో ఆయన నిలిచిస్తాడు. అప్పుడు ఆయనలో మనం ఆయనలో ఉంటాము. కనుక అప్పుడే అది ఐక్యత కలిగి నివసించుట అనగా ఆయన సారూప్యతలు తన కుమారుడి సారూప్యము గలవారవుతాం. ఆయన కుమారుడి సారూప్యము గలవారవుతున్నప్పుడు ఆయన మనలో ఉన్నట్టే, మనం ఆయనలో ఉన్నట్టే. పౌలు గారు చెప్పినట్లు, ఇదిగో క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన కలుగుతున్నట్లు క్రీస్తు స్వరూపం మనలో కనపడ్డప్పుడు ఈ లోక ఛాయలు, ఈ పాపపు ఛాయలు మనలో ఏమాత్రం మచ్చుకైనా కనపడదు. అప్పుడు మాత్రమే ఐక్యత కలిగి నివసించుట మనోహరము అన్నటువంటి ఆ యొక్క మనోహరమైనటువంటి ఆ ద్రాక్షావనంలోకి మనం చేర్చబడే వారిగా ఉంటాం. అందుకనే చూడండి, ఒక ఆదికాండం 5వ అధ్యాయం 33వ వచనాన్ని 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనం. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయింది. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవునితో నడుచుట ఎలాంటి అనుభవాన్ని తెలియజేస్తుందంటే దేవుని సారూప్యతలోకి తీసుకురాబడినటువంటి అనుభవం, దేవునితో ఐక్యత కలిగి నివసించినటువంటి అనుభవం, అది మనోహరమైనటువంటి అనుభవం. ఆయనతో కూడా నడిచిన తరువాత, ఆయనతో కూడా నడవడం, దేవుని సారూప్యతలోకి రావడం, ఇద్దరి మనసులు కలవటం, ఇద్దరి భావాలు కలవడం, వారు ఏక మనసు కలిగి, ఏక భావం కలిగి ఒకే తాత్పర్యంతో ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. అనగా ఒక వ్యక్తి దేవునితో నడుచుకంటే సర్వం త్యజించి 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తర్వాత అని రాయబడుతుంది. ఇదిగో ఆయన దేవునితో నడిచాడు, పూర్తిగా దేవుని ఆవాహనం చేసుకుంటూ వచ్చాడు, పూర్తిగా మారిపోయాడు ప్రభువు అని దేవాదేవుడు. అందుకనే దేవుడు ఆయనకి మరణం రాకుండా అక్కడ మొదటి నుంచి అక్కడ వరకు చాలా మంది 5వ అధ్యాయంలో ఆ వంశావళులందరూ గురించినట్టు అప్పుడు అతను మృతి పొందెను అని రాయబడుతూ వస్తుంది. కానీ హానోకు దగ్గరికి వచ్చేసరికి దానికి బ్రేక్ పడిపోతుంది. ఎందుకంటే హానోకు దేవునితో కూడా నడిచెను, అనగా దేవుని సారూప్యతలోకి మార్చబడెను. ఆయన దేవుల్లో నివసిస్తూ వచ్చారు. అది మనోహరమైనదిగా ఉంచబడుతూ వచ్చింది. కనుక దేవుడు అతన్ని తీసుకుని పోయి దేవునితో నడవటం అంటే ఏక మనస్సు కలిగి, దేవుని మనస్సును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు హానోకు. అందుకనే పరిశుద్ధమైనటువంటి జీవితం, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి, ఐక్యత కలిగినటువంటి జీవితము, దేవుడు తనలో ఉన్నాడు, ఆయన ప్రభువుతో ఉన్నాడు. ఇద్దరు కనుక ఆ దేవుడితో నడుస్తూ వచ్చారు. ఇద్దరు స్నేహితులు నడుచుకున్నట్లే నడుస్తూ వచ్చారు. వారిరువురు ఒకే సారూప్యము కలిగి ఉన్నారు, ఒకే రూపం కలిగి ఉన్నారు. దేవుని స్వరూపంలోకి ఆయన మార్చబడ్డాడు. కనుకనే ఆయన దేవునితో కూడా నడిచెను అని రాయబడి, ఎప్పుడైతే ఈ అనుభవం మనలో కూడా కనబడుతుంది, ఆయన సారూప్యం క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడతాము. తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క సారూప్యత మన యందు ఏర్పడుతుందని దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకుంది, ఆయన రూపుదిద్దుతూ వచ్చారు. కనుక ఐక్యత కలిగినటువంటి జీవితం ప్రభువు మనలో, మనం ప్రభువులో ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో, కలిసిపోతామో, మనం కూడా మనోహరమైనటువంటి జీవితంగా ఉంటుంది. ఇటు జీవితము మనోహరమైనటువంటి ద్రాక్షావనంలోకి చేర్చబడుతుంది. ఇది మనోహరమైనటువంటి మరొక ద్రాక్షావనపు అనుభవం చూసుకున్నాం. మరొక
ద్రాక్షవనపు అనుభవాన్ని చూసుకొని ముందుకు కొనసాగుతూ వారిగా ఉంటాం. కీర్తనలు 147వ కీర్తన. మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, అది మనోహరము. స్తోత్రం చేయటం స్తోత్రం చేయటం గొప్పది. మన దేవునికి స్తోత్రగానం చేయటం మనోహరము. దేవుని స్తోత్రం, ఆయనకి స్తోత్రములు చెల్లించుట, ఆయన్ని స్తుతించుట, ఆయనకి గానము చేయుట అది మనోహరమైన ప్రక్రియగా వర్ణించబడుతూ వచ్చింది. ఈ మనోహరమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే దేవుని గానము చేయుట, ఆయనకి స్తోత్ర గానములు చేయుట, ఆయన్ని స్తుతించుట, ఆయన్ని కీర్తించుట అది మనోహరమైన ప్రక్రియగా వర్ణించబడుతూ వచ్చింది. మరి ఎవరు ఆయన్ని గానం చేస్తారు, ఎవరు ఆయన్ని కీర్తిస్తారు అంటే మనం సంతోషంగా ఉన్నటువంటి వారు ఆయన్ని గానం చేస్తూ ఉంటారు. ఇంకా బాధల్లో ఉన్నటువంటి వారు ఆయన్ని గానం చేసేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు, ఏబుకు వలె. కానీ ఎక్కువ శాతం తమ జీవితాలు ప్రభువులో కట్టబడ్డప్పుడు అప్పుడు ఆయన్ని ఆరాధించే వారిగా ఉంటారు, ఆయన్ని స్తోత్రం చేసి ఆయనకి స్తోత్ర గానములు అర్పించే వారిగా ఉంటారు. మనం చూసినట్లయితే ఇక్కడ నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఆయన్ని గానం చేస్తూ వచ్చారు. 15వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము. ఇంకా రెండవ వచనంలో రెండవ వచనం భాగం, యెహోవాయే నా బలము నా గానము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు ఆయనని గానం చేస్తూ వచ్చారు. ఎందుకు ఆయనని గానం చేస్తూ వచ్చారంటే యెహోవాను స్తోత్రము చేయుట అది మనోహరమైనటువంటి ప్రక్రియగా వర్ణించబడుతూ వచ్చింది. ఇక్కడ వారు ఒక సంతోషమైనటువంటి ఒక అనుభవంలోకి తీసుకురాబడుతూ వచ్చారు. వారి ముందు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, వెనక ఫరో రథాలు ఉన్నప్పుడు వారి యొక్క గుండె ఎంతో కొట్టుకుంటూ ఉంది, భయం చేత వారు ఎంతో వేదనకు గురవుతూ వచ్చారు. వారి యొక్క ప్రాణ సొమ్మసిల్లిపోతూ వచ్చింది. అటు ఉపద్రవం నుంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం వారు 6 నేల మీద నడుస్తూ వచ్చినటువంటి దాన్ని బట్టి వారి యొక్క ఆనందగానం చేస్తుంది. ఎందుకంటే అక్కడ మరొక చోట రాయబడుతూ వచ్చింది కీర్తనలోనే, ఏదైనా మనం కలగని వారి వంటివి, మన నోటి నిండా నవ్వుండెను, మన నోరు ఆనంద గానము చేసింది. వారి నోటి నిండా నవ్వు ఉందట. అప్పుడేమో వారు ఇశ్రాయేలు ఐగుప్తు ఆ ఫరో రథాలు జరుపుతున్నప్పుడు వారి ముఖం మీద దుఃఖం ఉన్నది, వారి కన్నుల నిండా కన్నీరు ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని 6 నేల మీద నడిపిస్తూ వచ్చాడో వారు ఇప్పుడు ఆయన గానం చేస్తూ వచ్చారు. మోషేయు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయనని గానం చేస్తూ వచ్చారు. మన సియోను గీతాల్లో కూడా ఒక పాట ఉంది, యెహోవాను గానము చేసెదము ఏకముగా. వారు ఆయన్ని గానం చేస్తూ వచ్చారు. ఈ విధంగా ప్రభువుని స్తోత్ర గానము చేయట అది మంచిది, అది మనోహరమైనటువంటి ప్రక్రియ. ఎవరయ్యా ఈ అనుభవంలోకి తీసుకురాబడతారంటే వారి జీవితాలు కట్టబడినటువంటి వారే ఇటు గానం చేసేటువంటి వారిగా ఉంటారు, ఆయన్ని కీర్తించేటువంటి వారిగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక దేవుని కొరకు సమాజముగా కట్టబడిన తర్వాత వారు ఐగుప్తు నుంచి నిర్గమనమై ఆ యొక్క వారు అక్కడి నుంచి వారు వెడలి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం నుంచి వారు ఆ యొక్క ప్రాణాలను రక్షించబడిన తర్వాత వారు అక్కడ ఆనంద సంతోషభరితులై ప్రభువుని గానం చేసేటువంటి వారిగా ఉంది. వీరు ఒక మోషే నాయకత్వంలో వారు ఒక సమాజంగా దేవునికి కట్టబడుతూ వచ్చారు. వారి జీవితాలు దేవునికి కట్టబడుతూ వచ్చినాయి కనుక, దేవునిలో కట్టబడుతూ వచ్చినాయి కనుక వారు ప్రభువుని గానం చేస్తూ వచ్చారు.
కనుక వారు ఆయన్ని గానం చేస్తూ వచ్చారు. అది మనోహరమైన దానికి ఆయన చెప్పవచ్చు. మరి మన జీవితాల్లో చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. నీవు మరలా తంబురలో వాయింతువు, సంబరం పడువారిలో నాట్యములలో కలిసినవు. ఇక్కడ ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్టు నేను ఇక మీదట నిన్ను కట్టించును. ఈమె కట్టబడాలి. అంతకు ముందు ఆమె ప్రభువులో కట్టబడినప్పటికీ కూడా పడిపోయినటువంటి విధానంలో ఉండడం చేత ప్రభు మరలా జ్ఞాపకం చేసుకుని, ఇశ్రాయేలు కన్యక, ఇదిగో నీవు మరలా కట్టబడినట్టు, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్టు నేను ఇక మీదట నిన్ను కట్టించును. నీవు మరలా తంబూరలను వాయింతువు, సంబరపడివారి నాట్యములలో కలిసావు. నీవు మరలా కట్టబడతావు, నేను నిన్ను కడతాను. ఇదిగో నాకు విధేయత చూపకుండా నా తిరుగుబాటు చేసినటువంటి దాన్ని బట్టి, నాకు వ్యతిరేకంగా జీవించిన విధానాన్ని బట్టి నీవు పడిపోతూ వచ్చావు. ఇదిగో నువ్వు చెరపట్టబడుతూ వచ్చావు. కనుక నిన్ను నీవు మరలా కన్నీరు కాల్చుకున్న బట్టి, నిన్ను జ్ఞాపకం చేసుకుని నీవు మరలా నా వైపు తిరుగుతున్న బట్టి, ఇశ్రాయేలు కన్యక, నిన్ను మరలా నేను కట్టెదను. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. నీవు మరలా తంబురలో వాయించుదువు. తంబురలు ఎవరు వాయించుదురు? దుఃఖంలో ఉన్న వాళ్ళు తంబురలు వాయించగలరా? వాయించలేదు. అందుకనే నీవు తంబురలో వాయించుదువు, సంబరపడు వారి నాట్యములలో కలిసిదువు. నువ్వు ఆనందభరితులై సంతోషభరితులై ఉండేటి వారితో కలిసి నీవు కూడా ఆనందించదవు, నీవు కూడా సంతోషించదవు. ఇక మీదట నీవు కట్టబడినట్లు నేను మరలా నిన్ను కట్టించును. ఒకసారి నిన్ను కట్టినప్పుడు, నీవు ఆ కట్టబడిన జీవితం నుంచి ఇదిగో ప్రభువులో నిన్ను కట్టినప్పుడు, నాలో నిన్ను కట్టుకున్నప్పుడు, నిన్ను నాలో కలుపుకొని నాతో అంటు కట్టుకున్నప్పుడు, నాకు తిరిగి నీవు లోకం వైపు చూసి ఇదిగో నాకు వ్యతిరేకంగా జీవించేటట్టు దాన్ని బట్టి నీవు చెరపట్టబడ్డావు. తిరిగి నువ్వు కన్నీరు దాచుబట్టి నీ కన్నీరును చూసిన నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నిన్ను మరలా కడతాను, పూర్వవైభవం మళ్ళా నీకు తీసుకొస్తాను. నీవు తంబురలను వాయింతువు. ఆ తంబురలతో దేవుని స్తుతిగానం చేసేటువంటిగా. చూడండి, దావీదు కూడా అంటాడు 108వ కీర్తనలో 2వ వచనంలో, మొదటి వచనం నుంచి దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచును. జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు, ప్రజలలో నేను కీర్తించదను. దావీదు కూడా ఆయన స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచుదను, నా ఆత్మ పాడుచు గానము చేయి. ప్రభువుల గురించి గానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు జీవితం కూడా బత్షెబా విషయంలో ఇదిగో తప్పిపోయి పడిపోయినప్పుడు ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడు. అపొస్తలుల కార్యంలో ఆ మాట చదువులో, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాటను బట్టి బత్షెబా విషయంలో తన పడిపోయిన తన జీవితాన్ని బట్టి, పడిపోయిన తన శారీరక గుడారాన్ని బట్టి, పడిపోయిన తన ఆత్మీయ గుడారాన్ని బట్టి, తిరిగి పశ్చాత్తాపడుతూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి, తిరిగి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చుకుని బట్టి దేవుడు తిరిగి దావీదు యందు లక్ష్యం ఇచ్చినటువంటి వాడై తిరిగి దావీదును కడుతూ వచ్చాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా కడుతూ వచ్చాడు దేవుడు. అందుకనే సితారా, తంబురా మేల్కొనుడి, ఇదిగో నేను నా ఆత్మ పాడుచు గానం చేస్తుంది. అందుకంటాడు, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుకుని. తను ఎప్పుడు దేవుడిని ఆయన కీర్తించినటువంటి వాడిగా ఉన్నాడు. మొదటి నుంచి దావీదు యొక్క జీవితం ప్రభువులో కట్టబడుతూ వచ్చింది. తను ఎక్కడున్నా కూడా దేవుడిని కాపరిగా చేసుకుంటూ వచ్చాడు. దేవుని కాపరి ఆ పరిధిలో, ఆయన ఆ కాపరి పరిధిలో తను మనుగడ సాగిస్తూ వచ్చాడు దావీదు. అందుకనే ఆయన తన స్వరమండలమా, సితారా మేల్కొనుడి, ఎప్పుడు ఆయన నిత్యము దేవుని స్తుతిగానం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులు ఆయన విమోచించడం బట్టి వారు ఆయన్ని గానం చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు కన్యక కూడా నీవు మరలా తంబురల్లో వాయించదువు, ఇదిగో నీవు సంబరపడి వారిలో చేరి నీవు వారి నాట్యములలో కలిసిదవు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఎవరయ్యా అంటే పడిపోయిన తమ ఆత్మీయ గుడారాలను కట్టుకున్నటువంటి వారు,
దావీదుకు మళ్ళీ ఆత్మీయ గుడారం పడిపోయినప్పుడు తిరిగి క్షమాపణ పొంది పశ్చాత్తాపడి ప్రభువులో తమ జీవితాలను కట్టుకున్నటువంటి వారు ఇట్టి అనుభవంలోకి వస్తారు. ఆయన కీర్తించే అనుభవంలోకి వస్తారు. ఎప్పుడైతే ఆయన స్తోత్రగానం చేస్తారో, ఎప్పుడైతే ఆయనని కీర్తిస్తారో, ఆయన గణపరుస్తారో, అట్టి వారు ఆయనని అది మనోహరమైనటువంటి ఇదిగా కీర్తించబడుతూ వచ్చింది. కనుక మన జీవితాలు కూడా ప్రభువులో కట్టబడినట్టు ఒకప్పుడు మన జీవితాలు కూడా దేవుని ఎరుగినటువంటి జీవితాలే, దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితాలే అపవాదిలో కట్టబడ్డాయి. మన జీవితాలు అపవాదికి దాసోహం అయ్యాయి, అపవాది ఏలుబడిలో బ్రతుకుతున్న జీవితాలు. అయితే కరుణా సంపన్నుడైనటువంటి దేవుని ద్వారా తిరిగి మనం దేవుని వైపు తిరుగుట ద్వారా, ప్రభువులో మన జీవితాలు కట్టబడటం ద్వారా మనం కూడా సంబరపడు వారిలో, నాట్యములలో మనం కూడా కలిసాము. తంబురులను వాయించే వారిగా ఉన్నాము. ఆయనని గానం చేసేవారి ప్రజలలో మనం కూడా చేరి ఆయనని గానం చేసేటువంటి వారిగా ఉన్నాము. కనుక దేవునికి స్తోత్ర గానం చేయటం మంచిది, అది మనోహరం. కనుక ఆ ఎవరు మనోహరం, ఎవరయ్యా స్తోత్రగానం చేస్తారంటే విమోచించబడిన వారు, ప్రభువులు తమ జీవితాలను కట్టుకున్నవారు. కనుక మన జీవితాలు కూడా కట్టబడటం ద్వారా మనం కూడా ఇశ్రాయేలీయులు కలిసాం. కనుక మనం కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ద్రాక్షావళి మనం 3 అనుభవాలను చూశాం. దేవునికి ఇష్టమైనటువంటి సంఘంగా ఉండటం ద్వారా, ఆయనని మనం చేర్చుకోవడం ద్వారా మనం మనోహరంగా ఎంచబడ్డాం. రెండవది, ఆయనతో ఐక్యత కలిగి నివసించడం ద్వారా మనోహరమైన వారిగా చేయబడ్డాం. మూడవది, మన జీవితాలను ఆయనను కట్టుకోవడం ద్వారా, ఆయనని కీర్తించడం ద్వారా, ఆయన గానం చేయడం ద్వారా మనం కూడా మనోహరమైనటువంటి వారిగా చేయబడ్డాం. కనుక ఆ దినమున మనోహరమైనటువంటి ద్రాక్షావనం ఉంటుంది. అది ఎవరైనా అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నాం. వారితో క్రీస్తు యేసునందు జరిగిన సున్నతి ద్వారా, ఆయన సున్నతిలో పాలిభాగస్తున్నట్టు మనం కూడా ఇశ్రాయేలు చేర్చబడ్డాం. కనుక మనం కూడా ఆయనకు మనోహరమైనటువంటి ద్రాక్షావళి. కనుక ఈ అనుభవంలో ఉంది. ఇంకా ప్రభువులో ఆత్మీయంగా ఎదిగే వారిగా ఉన్నారని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ఆమేన్.